విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని సాకి చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది. కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది. విశ్వము కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థం. వేదవేద్య వేదముల చేత తెలియదగినది. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అథర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. బ్రహ్మ విద్యాది మంత్రాలన్నీ ఈ 4 ద్వారాలకు బయటే ఉంటాయి. అమ్మవారిని చూడాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి అమ్మవారు వేద విద్య. వింధ్యాచల నివాసిని వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది. దుర్గలు 2 విధాలు. పులి వాహనం గల దుర్గ, సింహవాహనం గల దుర్గ. పులి వాహనం గల దుర్గ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది. సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గుహల్లో ఉంటుంది అంటారు. నాభికి ఎగువ ఉత్తర భాగం, నాభికి దిగువ దక్షిణ భాగం వర్తిస్తాయి అన్నమాట. సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. దానిని బట్టి మణిపూర చక్రస్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి. విధాత్రి విధానమును చేయునది. మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి. సంసార భారాన్ని గృహస్థు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది. అమ్మవారు ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతోంది కాబట్టి అమ్మవారికి విధాత్రి అనే నామం వచ్చింది. వేదజనని వేదములకు తల్లి. అమ్మవారి లక్షణాలను, లక్ష్యాలను, సృష్టి నిర్వహణ ప్రణాళికను, జీవన విధానమును గురించి వివరించేవి వేదాలు. అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేదజనని. విష్ణుమాయ విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి. లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమను పెట్టే లక్షణాన్ని మాయ అంటారు. విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయావ్యూహంతో నిర్వహిస్తోంది. విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణుమాయ అన్నారు. సత్యమని ఒప్పుకోవడానికి గాని అసత్యమని తోసివేయడానికి గాని వీలు లేనిది ఈ మాయ. విలాసిని వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది. సాధకుడు యోగ సాధన ప్రారంభ దశలో మాయలో పడి సాధనా లక్ష్యాన్ని మరిచిపోయేట్టుగా చేసే శక్తి విలాసిని శక్తి. ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు. ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరిగదా, కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు. అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు, యోగ సిద్ధి చేకూరదు. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. క్షేత్రస్వరూపా క్షేత్రేషీ క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపముగా నుండినది. క్షేత్రం అంటే శరీరం అనే అర్థం కూడా ఉంది. ప్రతి జీవిలో దేహి, దేహము అని 2 భాగాలుంటాయి. తాను భౌతికంగా ఉండటానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్న గృహమే దేహం. జీవిలోని 2వ భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రం, అంటే జీవిలోని దేహ భాగముగా నుండినది.
క్షేత్రేసి క్షేత్రమునకు అధికారిని. జీవికి ఉండే దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామంలో చెప్పబడింది. ప్రస్తుతం రెండవ భాగం అయిన దేహి గురించి చెప్పబడుతోంది. అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు. మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు. ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు పుణ్యక్షేత్రము మందలి దేవతా విగ్రహాలలోని చైతన్య శక్తికి, నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది. క్షేత్రజ్ఞ పాలిని స్థూల భాగమైన దేహమును, సూక్ష్మ భాగమైన దేహిని పాలించినది లేదా రక్షించినది. ఇంతకు ముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరమును, సూక్ష్మ భాగమైన శరీరధారిని కూడా అమ్మవారే సంరక్షిస్తూ పరిపాలిస్తుంది. అంటే ఈ రెంటి మనుగడకు అమ్మవారే అధికారిని, అసలు కారణం అని ఈ నామం తెలియచేస్తుంది. దేహమును, దేహిని కూడా పరిపాలించి సంరక్షించునది అని ఈ నామానికి అర్థం. క్షయవృద్ధి వినిర్ముక్త తరుగుదల, పెరుగుదల లేనిది. జీవికి పుట్టడం, ఉండడం, రూపం మారడం, పెరగడం, కృషించడం, నశించడం అనే 6 వికారాలు ఉంటాయి. కానీ జనన మరణాలతో సంబంధము లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారికి తరుగుదలలు, పెరుగుదలలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అర్థం. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడినది. దారుకాసురుని చంపడానికి శివుడు కాళీని సృష్టించాడు. అసుర సంహారం తరువాత అమ్మవారి కోపాన్ని చల్లార్చుటకు శివుడు ఏడుస్తున్న పసిపాపడు రూపాన్ని ధరించాడు. ఆ పసిపాపడికి కాళీ పాలివ్వగా పసిపాపడు పాలతో పాటు కోపాన్ని కూడా త్రాగేశాడు. శివుని అవతారమైన ఈ బిడ్డను క్షేత్రపాలుడు అంటారు. ఈ కథ లింగ మరియు ఇతర పురాణాలలో కనిపిస్తుంది. ఈ క్షేత్రపాలుడిచే అర్చింపబడిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సాహిత్యపరమైన అర్థం: క్షేత్రం అనగా బలి కార్యక్రమం యొక్క ఆవరణమని, మరియు పాల అనగా రక్షకుడు లేదా రక్షకురాలు అని అర్థం. క్షేత్రస్వరూపా క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత